ప్రతిష్టాత్మకంగా తెలుసుకొని పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వ్యవసాయంలో సాంకేతిక పద్ధతులు అందిపుచ్చుకొని అవగాహన పెంచుకోవడం ద్వారా పంటలను సాగు చేసే రైతులు అధిక దిగుబడులు సాధించవచ్చని శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని మండలంలోని శాలిగుండంలో సర్పంచ్ కొంఖ్యాన ఆదినారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గోండు శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక వ్యవసాయ పద్ధతులు, సమగ్ర పురుగుల యాజమాన్యం పద్ధతులు, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలసాయం అందించేలా పొలం పిలుస్తుందిరా కార్యక్రమాలలో రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. వ్యవసాయం, దానికి అనుబంధంగా ఉద్యానవన శాఖ, తర్వాత పశు సంవర్ధక శాఖ, పాడి పరిశ్రమ, అలాగే మత్స్య శాఖ, తర్వాత సహకార శాఖ, వరుస 6 శాఖలు. ఇవన్నీ మన జిల్లాకు ఉపయోగపడినవే. 90% మంది ఇక్కడ ప్రజలు దీనిపైన ఆధారపడుతున్నారు. దాని శాఖ మనకు రావడం చాలా అదృష్టంగా మనం అందరం భావిస్తూ, తప్పకుండా అచ్చెన్నాయుడు గారు ప్రతిదీ ఆయనకు తెలుసు. శ్రీకాకుళంలో ఆయన ఉన్నారు కనుక ఇక్కడ సమస్యలన్నీ కూడా ఆయనకు తెలుసు కనుక డెఫినెట్ గా ఆయా శాఖల ద్వారా మనకు మేలు చేకూర్చే విధంగా చేస్తారని తప్పకుండా మాకు అందరికీ నమ్మకం ఉంది. అలాగే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు, నేను వెంటనే ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే కలెక్టరేట్ లో మీటింగ్ పెట్టి యుద్ధ ప్రాతిపదికన తాగునీటిపై మేము దృష్టి పెట్టడం జరిగింది. అలాగే మళ్ళీ నర్సంపేటలో కూడా మీటింగ్ పెట్టి అన్ని బట్ల దగ్గర కూడా గుర్రపు డెక్కలు తీయించడం, అలాగే ఎన్ఆర్ఈఎస్ ద్వారా పనులు చేయించడం కూడా జరిగింది. ఇంకేమైనా ఉండిపోయినా నెక్స్ట్ ఇయర్ ఖరీఫ్ సీజన్ ముందే మొదలు పెట్టి అన్ని బట్టలు పుడతంతో సహా మొత్తం తీసి మీకు మొదట ఏదైతే మాట ఇచ్చామో శివారు గ్రామం వరకు ప్రతి ఎకరాకు నీరు అందిస్తామని ఆ మాట కట్టుబడి ఉంటామని కూడా నేను తెలియజేసుకుంటూ, ఏదైతే ఎత్తుపోతల పథకం ఇక్కడ ఉందో సాలిగుండం దగ్గర దాన్ని కూడా పూర్తి చేయడానికి మళ్ళీ నేను ముఖ్యమంత్రి వర్యులు అలాగే మన సాగునీటి మంత్రి నిమ్మల రామానాయుడు గారి దృష్టిలో పెడతాం. దీనికోసం నేను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు తప్పకుండా బాధ్యత తీసుకొని అది కూడా చేస్తాం. అలాగే అమ్మరవెల్లి దగ్గర ఉన్న ఎత్తుపోతల పథకం కూడా పూర్తి చేస్తాం. మన నియోజకవర్గ గ్రామాలు కనుక డెఫినెట్ గా దీనిపైన పూర్తి బాధ్యత మేము తీసుకుంటాం. అది ఎన్ని నెలలకు వస్తుంది? 100 డేసా? 9 ఉంటే వరి అయితే మాకు 4 months లో వస్తుంది. 9 months కింటన్నారంటే 25,000 30,000 వస్తాయి. మాకు కనీసం 15,000 20,000 3 నెలల్లో వరి ప్లస్ పెసర వస్తుంది. ఇంకోటి ఏంటంటే కంపల్ భూముల్లో నీరు ఉన్నందువల్ల నీటిలో వేయమంటున్నారు. ఆ పక్క యూరియా వేస్తే ఆ యూరియా ఇందులోకి వస్తే ఉడి చేపలు కూడా చనిపోయే అవకాశం ఉంది. అందుకు దీనిపైన మీరు పూర్తి అవగాహన రైతులు కల్పించాల్సిందిగా నేను డీడీ గారికి కోరుకుంటూ, ఇంకా ఏదైతే మనం ఈ ధాన్యం కొనుగోలు గతంలో ఎంపీపీ గారు చెప్పారు, ఎక్స్ఎంపీపీ గారు, ఇక్కడ తీసుకెళ్లి సాలిగుండం తీసుకెళ్లి కలిపట్నంలో అమ్మడం, కలిపట్నం వెళ్ళి పూర్వం వెళ్ళి అమ్మడం కాకుండా మీకు రేపు పంట చేతికొచ్చిన వెంటనే మీకు దగ్గరున్న మిల్లులో మీరు అమ్ముకోవచ్చు. అలాగే మీరు ధాన్యం అమ్మిన 48 గంటల్లో మీకు డబ్బులు కూడా పడతాయి. ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఎల్లప్పుడూ రైతులు శ్రేయస్సు కోరే ప్రభుత్వం ఇది. రైతుల కోసం అహర్నిశలు కృషి చేసి మీకు నీరు గాని, అలాగే విత్తనాలు గాని, ఎరువులు గాని ఏ కొరత లేకుండా, పైగా మీరు పండించిన పంట కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము పూర్తి బాధ్యత తీసుకుంటామని కూడా ఈ సందర్భం మీకు తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడ ఉన్న ప్రముఖ క్షేత్రమైన బౌద్ధారామం గాని, వేణుగోపాల స్వామి టెంపుల్ గాని ఇవన్నీ కూడా ఇంకా మనం డెవలప్ చేసి టూరిజం హబ్గా దీన్ని తయారు చేయాలి. ఏర్పాటు చేసిన సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అగ్రికల్చరల్ జేడీ గారు, అలాగే ప్రముఖ క్షేత్రం బౌద్ధ రామక్షేత్రం, అలాగే వేణుగోపాల స్వామి క్షేత్రమైనటువంటి సాలిగుండంలో ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషదాయకం. అయితే ఈ రోజు మానవ మనుగడ సాధించాలంటే మనకి ఆహారం అవసరం. ఆ ఆహారాన్ని పండించేది రైతులు. ఆ రైతుల యొక్క బాగోగులు చూసి వారు శుభ్రంగా
ఉన్నప్పుడే మనందరి మనుగడ ఉంటుందని ఈ సందర్భం తెలియజేసుకుంటూ, అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా వ్యవసాయ రంగాన్ని ప్రతిష్టాత్మకంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు. అలాగే ఇప్పుడు కూడా గతంలో 2014-19లో పొలం పిలుస్తుందనే కార్యక్రమం ప్రవేశపెట్టి దాదాపు 3,58,000 గ్రామాలను సందర్శించి రైతులు సమస్యల్ని తెలుసుకోవడం జరిగింది. తదనంతరం ప్రభుత్వం పూర్తిగా దీన్ని పక్కన పెట్టడం జరిగింది. అయితే మన రాష్ట్రానికి వ్యవసాయ మంత్రిగా అచ్చెన్నాయుడు గారు బాధ్యతలు చేపట్టినప్పుడు ఫస్ట్ సంతకం ఈ పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని సంతకం పెట్టడం జరిగింది. ప్రతి మంగళవారం బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ పొలం పిలుస్తోంది అనే కార్యక్రమంలో రైతులకి నాణ్యత ప్రమాణాలు పాటించి ఎరువులు ఎలాగ వాడాలి, ఇంకా మెరుగైన దిగుబడులు ఎలా సాధించాలి, వీటన్నింటిపైన అవగాహన కోసం, అలాగే ఉద్యానవన పంటలు ఎలా వాడాలి, ఈ పాడి పరిశ్రమ పైన కానీ అలాగే మత్స్య సంపద పైన అన్నింటిపైన రైతులకు పిలిచి అవగాహన కల్పించి వారికి ఇంకా మెరుగైన పద్ధతుల ద్వారా ఇప్పుడు ఈవెన్ ఎరువులు పొలాల్లో చల్లినప్పుడు కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద కానీ, అలాగే తక్కువ ఖర్చుతో ఎక్కువ మనం డబ్బులు ఎలా సంపాదించాలి వ్యవసాయం ద్వారా అని, అలాగే యాంత్రీకరణ పద్ధతి ఎలా చేయాలనే ఉద్దేశంతో ఈ పొలం పిలుస్తుంది. అలాగే పొలం బడి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే రెండవ సంతకం గత 5 సంవత్సరాల్లో ఏ ఒక్క రైతుకి ఒక్క పనిముట్టు కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. ఆ పరిస్థితుల్లో ఆ రెండవ సంతకం మొదటి ప్రాధాన్యత పొలం పిలుస్తుంది కార్యక్రమం. రెండవ సంతకం మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు ఈ యాంత్రీకరణ పరికరాలని రైతులందరికీ మళ్ళీ ఇచ్చే సబ్సిడీ ద్వారా ఇవ్వడానికి రెండవ సంతకం పెట్టారు. రాబోయే 2-3 నెలల్లో ఇప్పుడే జేడీ గారు చెప్పారు, మీకు ప్రతి ఒక్క రైతుకి కూడా యాంత్రీకరణ పద్ధతి ద్వారా వ్యవసాయం చేసుకోవడానికి మీకు పరికరాలు కూడా సబ్సిడీ ద్వారా ఇవ్వడం జరుగుతుందని నేను ఈ సందర్భంగా. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.